ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరిలో శ్రీ చిన్నజీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ధనుర్మాస వ్రత మహోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు, హైకోర్టు జడ్జ్, రోటరీ క్లబ్ గవర్నర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నజీయర్ స్వామి ప్రవచన చేశారు. అంటూ 23 అవతారాలు చెప్పాడు. ఇవి కూడా నీకు కేవలం తెలియడం కోసం చెప్పానే తప్ప అసలు ఇన్నే కాదు. దేవుడికి అవతారాలు, ఆయన గుణాలలానే ఎన్నో తెలియదు. అపారములు, అనంతములు. మనుషుల్లో మనిషిగా పుట్టాడు, జంతువుల్లో జంతువుగా పుట్టాడు, పక్షులలో పక్షిగా వచ్చాడు, దేవతల్లో దేవతగా వచ్చాడు. అచేతనాలుగా ఉండేటటువంటి కొండలలో రాళ్లల్లో కూడా అవతారాలుగా తాను వచ్చాడు. పాలించే రాజులలో రాజుగా తాను వచ్చాడు. అవతారాలు భగవంతుడివి అనంతములు. ఇన్ని అని మనం చెప్పలేము. మన ఒంటి మీద వెంట్రుకలు ఉంటాయే, అవి ఎట్లాగైతే లెక్క పెట్టలేము. నేల మీద ఇసుక రేణువులు ఇన్ని అని ఎట్లా లెక్క పెట్టలేము, దేవుడి అవతారాలు కూడా ఇన్ని అని మనం లెక్క పెట్టలేము. సుమా అని ఉన్నాయి అని చెప్తాడే. కొన్నిటిని ప్రదర్శిస్తాడు, మిగతా వాటిని వివరిస్తాడు. ఆ అవతారాల్లో మొట్టమొదటి అవతారం ఏది అనేదాన్ని 3వ స్కంధంలో వెళ్ళిన తర్వాత మొట్టమొదట తానెత్తిన అవతారం వరాహ అవతారం. మామూలుగా మనం చెప్పేటప్పుడు చేప దగ్గర నుంచి ప్రారంభం చేస్తాం. మత్స్య, కూర్మము, వరాహము అని 3వది కింద మనం చెప్పుకుంటాం. కానీ మనం అవతరించినటువంటి విధానాన్ని గమనిస్తే మొట్టమొదట ఎత్తినటువంటి అవతారం ఈ భూమికి ఉండేటటువంటి రూపాన్ని నశింపచేయాలి అనే ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తే హిరణ్యాక్షుడు అనేటటువంటి ఒక గొప్ప సైంటిస్టు, వాడు పెద్ద సైంటిస్టు. వాడు ఈ సైంటిస్టులు చేసే పని ఇదేంటి? ఏంటి వాడు చేసే పని? నాశనం చేయడం. ఎలా నాశనం చేస్తారు అంటే పరీక్షలు చేస్తారు, రకరకాల పరీక్షలు చేస్తారు. ఇప్పుడు మన వాళ్ళు చూడండి, సైంటిస్టులు మేము ఆహారం పెంచేస్తాము అని ఈ పదార్థాన్ని ఆ పదార్థాన్ని రెండింటినీ పట్టుకొచ్చి రెండింటినీ కాస్త సంకరం చేసి దాంట్లోంచి ఒక కొత్త పదార్థాన్ని పుట్టిస్తారు.